గురువుగారు, యశోదాదేవి లాంటి దేవత ఈ భూమండలంలోనే లేదు అని చెప్తారు. యశోదామాత ప్రత్యేకత ఏమిటి? యశోదా సమానాస్తి దేవత యస్య భూతలే ఉలూకలో యయా బద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి అంటాడు భాగవతంలో. అంటే అర్థము, ముకుంద అన్న నామము ముక్తిని ప్రసాదించేవాడు అన్న అర్థాన్ని ఇస్తుంది. అందరికీ ముక్తిని ఇచ్చేటువంటి ఆ ముకుందుణ్ణే తాను రోటికేసి బంధించింది. ముక్తినిచ్చే భగవంతుణ్ణే బంధించగలిగినటువంటి ఆ తల్లి దేవతామూర్తి కాక ఇంకేమవుతుంది? అలానే అందరినీ పాలించి సంరక్షించేటువంటి ఆ పరమాత్మకు తాను తన పాలిచ్చి పెంచింది. ఇలా ఏ భగవత్ స్వరూపమైతే సకల చరాచర సృష్టికి ఆధారమో ఆ భగవంతుణ్ణి తన ప్రేమతో కట్టి పడవేసినటువంటి మహా ఇల్లాలు, దేవతలకే దేవతా స్వరూపంగా తోచే ఆ యశోదామాత. అందుకే యశోదాదేవిని మించినటువంటి దేవతా స్వరూపము మనకెక్కడా కనపడదు. అలాంటి యశోదాదేవికి కృష్ణ పరమాత్మ తన విశ్వరూపం చూపించాడు. అయినా ఆ క్షణం మాత్రమే ముందర ఉన్నది భగవత్ స్వరూపం అన్న భావన కలిగి ఆ విష్ణుమాయలో పడి తరువాత ఆ విషయాన్ని విస్మరించింది. అందుకే కృష్ణుణ్ణి ప్రార్థించింది, నువ్వు ఇన్ని వివాహాలు చేసుకున్నా ఒక్క వివాహం కూడా నేను చూడలేకపోయానయ్యా అనగానే పరమ దయాళువైనటువంటి కృష్ణ పరమాత్మ, కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు వకుళ్ళ మాతగా నువ్వు ఆవిర్భవించి నా కళ్యాణాన్ని నువ్వే జరిపిస్తావు అని అద్భుతమైనటువంటి వెంకటేశ్వర అవతారానికి ఆ యశోదామాత కారణమైంది. ఆమె సంకల్పమే కృష్ణుడిని వెంకటేశ్వరుడిగా ఈ భూమండలం మీదికి రప్పించి ఆయన కళ్యాణాన్ని చూస్తూ జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను చేరుకోవాలన్న అమృతతుల్యమైన ఆలోచనకు మనలో అంకురార్పణ చేసింది. అందుకే యశోదను మించినటువంటి దేవతా స్వరూపం ఈ భూమండలం మీద మనకు కనపడదు అని పురాణం చెబుతూ ఉంది.